గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ రవాణా స్కామ్కు సంబంధించి మాజీ మంత్రి కామూరి వెంకట నాగేశ్వరరావు ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపురిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు అనంతరం బషీర్బాగ్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. మద్యం డిపోల నుంచి ప్రభుత్వ వైన్ షాపులకు మద్యం రవాణా టెండర్లో నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ ముమ్మర దర్యాప్తు జరుగుతుంది. ఈ క్రమంలోనే 195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు ఈడీ బృందం గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులోని కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులిద్దరూ కలిసి ముఠాగా ఏర్పడి అక్రమ లబ్ధి పొందారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.